తెలంగాణలో జరిగే ఎలక్షన్స్‌లో మన బీసీ వర్గాల ఓట్లు మన బీసీ వర్గాలకే. మరి బీసీ వర్గాలు అందరూ ఉంటే మనం ఏం చేయాలన్నా అంటే, మన వర్గాలకు మంచి పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటేయండి. మ్యాండేటరీగా ఎయండి. ఎందుకంటే ఇక్కడ మంచోడు కాదని మాకు అర్థమవుద్దండి. ఇప్పుడు ఒక వార్డు ప్రకారం జరిగేది. ఇది 4 వార్డులు, 5 వార్డులు కలుస్తాయి. మహా అయితే 4, 5 సందులు ఉంటాయి. ఎప్పుడు జనాలు చూస్తూనే ఉంటాం. ఎవరు మనకి ప్రజలకి బాగా ఇంటరాక్ట్ అవుతాడు, ఎవరికి మంచి ప్రజాసేవ ఉంది, టైం పాస్ క్యాండిడేటా, జ జ ఏంటి జులై క్యాండిడేటా, మరి ఆ పర్సన్ ఏంటి అనేది తెలుసుకొని మీరు ఓటేయండి. మీరు డబ్బులు ఎవరిచ్చేది హ్యాపీగా తీసుకోండి. అందరూ తీసుకోండి. ఎవరి డబ్బులు కూడా మీరు వదిలేసుకోవద్దు. అవన్నీ కూడా వాళ్ళు ఎవరి కష్టార్జితం వచ్చిన డబ్బులు కాదు. అంతా కూడా అక్రమ సంపాదనలు మీకు పంచుతున్నారు. ఇప్పుడు రేపొద్దున తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా అక్రమ సంపాదనతో జరిగే ఎలక్షన్లు. అర్థమైందండి. సో ఇప్పుడు నేను బీసీ అని చెప్పి వచ్చానని చెప్పి నాకు బీసీ అని ఓటేయమంటలా. నేను మంచి పర్సనా కాదని చెక్ చేసుకొని ఓకే మంచోడు అనుకుంటేనే ఓటేయండి. అంటే రేపొద్దున ఏదొచ్చినా కూడా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటాడనుకుంటేనే ఓట్లేయని కోరుకున్నాను. ఎప్పుడు కూడా మద్యానికి, డబ్బులకి బానిస అవ్వద్దు. తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రలోభ పెట్టిస్తున్నారు. ఒక్కొక్కడికి 5,000, 10,000 రూపాయలు ఓట్లు ఇస్తున్నారు. డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారు. ఎందుకంటే